విడుదల చేసే అర్హత లేదంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు. జగన్ ప్రజా సమస్యలను దగ్గర నుంచి చూశారు కాబట్టి ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటారంటున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి శేషు ఫేస్ టు ఫేస్. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ కొద్దిసేపటి క్రితమే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అసలు మేనిఫెస్టో ఎలా ఉంది, ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. మనతో పాటు నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నేను విన్నాను, నేను ఉన్నానే అంటున్నారు జగన్. అసలు ఏం విన్నారు మేనిఫెస్టో ద్వారా, మీరు ఏం చెప్పబోతున్నారు? అది ఈరోజు నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత అత్యద్భుతమైన మేనిఫెస్టో అంటే పీపుల్స్ ఫ్రెండ్లీ మేనిఫెస్టో ఇప్పుడు వరకు లేదు. విద్య కేజీ టు పీజీ ఫ్రీ అనే కాకుండా ఇంకా ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత అయితే అంత అని చెప్పి ప్లస్ 20,000 ఇతర ఖర్చుల నిమిత్తం అంటాం. ఎందుకంటే విద్య అనేది అట్మోస్ట్ ప్రయారిటీ, దానికి ఆయన టోటల్ ప్రయారిటీ ఇచ్చారు. స్కూళ్ళు మోడర్నైజ్ చేసి కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియము, దాని తెలుగు లాంగ్వేజ్ ఒకటి కంపల్సరీగా పెడతా ఉన్నారు. అన్నీ ఇంగ్లీష్ మీడియం ఉండాలి అన్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. అంతేకాకుండా వైద్యానికి కూడా ఆరోగ్యశ్రీని ఇక్కడ ఇప్పుడు నెల్లూరులో ఉన్నవాళ్ళు చెన్నైకి దగ్గర, అంతేగాని వాళ్ళు వేరే దగ్గరికి రాలేరు. అలాగే మదనపల్లిలో ఉన్నవాడికి బెంగళూరు దగ్గర. సో ఈ రకంగా చాలా సులభంగా ఎక్కడెళ్ళి వైద్యం చేయించుకున్నా కూడా వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయటం. దీర్ఘకాలిక వ్యాధులు, ఈ తలసేమియా కానీ ఇంకా కిడ్నీ డయాలసిస్, ఇటువంటి వాళ్ళకి 10,000 రూపాయల పింఛను. ఇవన్నీ కూడా నిజంగా ఎంతో విజన్ ఉండాలి అండ్ చేయాలి అన్న హార్ట్ ఉండాలి. సో అలాగా వైద్యానికి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతి చోట అప్గ్రేడ్ చేయాలంటాం. తర్వాత రైతే వెన్నుముక, దేశానికి వెన్నుముక రైతు. ఆ రైతు లేనిదే ఎవరికి తిండే లేదు. అది ఊరికి అందరూ నినాదం రైతే రాజు అని నినాదం, జై కిసాన్ తప్ప నిజంగా చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు. మళ్ళీ అంతకు మించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 50,000 రూపాయలు ఆర్థిక సాయం కానీ, 12,500 రూపాయలు మే నెలలో ఇవ్వటం కానీ, పగలు 9 గంటల ఉచిత విద్యుత్తు, అలాగే ఆక్వా రైతులకి ₹1.5కే విద్యుత్తు, ఇంకా ప్రైస్ స్టెబిలైజేషన్ కోసం సపరేట్గా 3,000 కోట్లు స్టెబిలైజేషన్ ఫండ్ అన్నీ పెట్టి, క్రాప్ వేసి ముందే ఇదిగో నువ్వు నీకు పెసలకి ఇది రేటు, ధాన్యానికి సోనా అయితే ఇది రేటు, ఈ రకంగా ప్రైస్ కూడా ముందే చెప్పి ఆ ప్రైస్ కన్నా తక్కువైతే ప్రభుత్వమే కొనడానికి అప్పటికప్పుడు అరకొర నిధులు ఏర్పాటు చేయడం కాకుండా ఒక ఫండ్ని ఏర్పాటు చేయటం. నిజంగా రైతు రాజ్యం, నిజమైన రైతు రాజ్యం రాబోతుంది. హామీలు ఇవ్వడం కాదు, అమలు చేయాలంటే అనుభవం ఉండాలి, ట్రాక్ రికార్డు ఉండాలి. ఇవి లేకుండా హామీలు ఇచ్చేసి అమలు చేస్తామంటే అది నమ్మశక్యం కాదనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. దీనికే ఉంటారు. అనుభవం అని చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి 40 ఏళ్ళు కదా అనుభవం ఉందని చెప్తున్నారు. 40 ఏళ్ళు అనుభవం ఉన్న చంద్రబాబు 4.5 సంవత్సరాలు మోడీ గారితో కాపురం చేసి మోసపోయాను 4.5 సంవత్సరాల తర్వాత చెప్తున్నారు. ఏమైంది ఆయన అనుభవం అంటే? ఇటువంటి మాటల ముఖ్యమంత్రి మాట్లాడవలసింది. అదే అనుభవం అనుకుంటే అలాంటి అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మేనిఫెస్టో విడుదలైంది, మీరు నియోజకవర్గ ప్రజలకు కానీ, నరసాపురం నియోజకవర్గ ప్రజలకు కానీ మీరేం చెప్పబోతున్నారు? డెఫినెట్గా తూచా తప్పకుండా మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ మేనిఫెస్టోలో ఆయన ఏదైతే చెప్పారో అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యేలాగా రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చెప్తారు. బట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దోస్ కమిట్మెంట్స్ బై ద వుడ్ బి ఆనరబుల్ సీఎం అండ్ హౌ ఇట్ వుడ్ రీచ్ ది కామన్ మ్యాన్ వితౌట్ ఎనీ కరప్షన్ ఇన్ బిట్వీన్. సో మధ్యలో దళారీ వ్యవస్థలు ఏమీ లేకుండా, కరప్షన్ లేకుండా అది సజావుగా అన్ని స్కీములు అమలయ్యి ఆ స్కీముల యొక్క ప్రతిఫలాలు ప్రజలకు అందటంలో వీ విల్ ప్లే కీ రోల్. నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ 7 స్థానాలు నెగ్గుతాం, అందులో అనుమానం లేదు. సో మా 7 ఎమ్మెల్యేలు మేము ఈ పార్లమెంట్లో ఏదైతే ఆయన మేనిఫెస్టోలో పెట్టారో ఆ పెట్టినవన్నీ కరెక్ట్గా అమలు జరగటంలో వీ విల్ ప్లే ఏ కీ రోల్. ఖచ్చితంగా 100%
ఆ హామీని నెరవేర్చుకుంటారని చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఇది ఇక్కడ పరిస్థితి. కొన్ని ఆర్కేతో శేషు HM టీవీ భీమవరం నుండి.